సరే అమ్మా, ధైర్యంగా ఉండి రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉండమ్మా. ఎక్కడమ్మా మీది? వైజాగ్ అమ్మా. ఎక్కడమ్మా వైజాగ్లో ఎక్కడ? గోపాలపట్నం. అక్కడ కూడా ఒకరిద్దరు ఉన్నారు మీ వాళ్ళు? 23 మంది వచ్చారమ్మా. ఎట్లా ఉన్నావమ్మా ఇప్పుడు? ధైర్యంగా ఉన్నావు? జ్ఞాపకం ఉందా నేను జరిగింది? జ్ఞాపకం ఉందా? నాకేం జరగలేదండి, మా వాళ్ళు అందరికీ లాగినప్పుడు నాకు కొద్దిగా బాగాలేదండి. నువ్వు కూడా వచ్చారు? జరగండి. ఎక్కడమ్మా మీరు? వైజాగ్ అమ్మా. ఎట్లుందమ్మా? మొత్తం దర్శనం చేసుకుంటామని వచ్చి మళ్ళీ జనం కానీ మా కొన్నిసార్లు జరుగుతాయి. రేపే దర్శనం చేసుకుని వెళ్ళు, ధైర్యంగా ఉండు. దేవుడు నీతో ఉన్నాడు. ధైర్యంగా ఉండమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. ఎక్కడమ్మా మీది? వైజాగ్ అమ్మా. అంతా మీరంతా కలిసి వచ్చారు. జ్ఞాపకం ఉందమ్మా? ఇప్పుడు ఎట్లున్నావు? ధైర్యంగా ఉన్నావు? దురదృష్టం. రేపు దర్శనం చేసి పంపిస్తే ధైర్యంగా ఉన్నావు. మీ ఏం కావాలా? మీ వైఫ్? నీకే నువ్వు ఆవిడ ఫస్ట్ బాగాలేదని చెప్పి బయటికి తీసుకొచ్చాను. పోలీసులు బాగా వచ్చేసారు. ఇద్దరు లేడీ కానిస్టేబుల్స్ వచ్చి కొద్ది బాగా ఆఫీసర్ బాగా వచ్చేసారు. తర్వాత 108లోకి వచ్చాను. 108లో డ్రైవర్ లేదు 20 మినిట్స్. ఫ్రెండ్స్ 108కి ఫోన్ చేస్తే అప్పుడు చెప్తుంది చాలా మంది ఉన్నారంటే 4 108కి పంపించాను. అప్పుడు పంపించారు. అప్పుడు వచ్చేటప్పటికి చాలా మంది సరిపోతే 9 సైడ్ 9 రావాలి. ఎవరైతే సీరియస్ ఉన్నారో వాళ్ళని 108 ఎక్కించి లాస్ట్లో మళ్ళీ హాస్పిటల్ వాళ్ళు. ఓకే, జరగండి జరగండి. ఇంకా ఏమన్నా నొప్పులు ఉన్నాయా? అదే ఎందుకంటే దేవుడి కోసం వచ్చాము. నేను పిల్లలు అన్నది లేకపోతే జరగకూడదమ్మా. జరిగింది దురదృష్టం. ఎన్నిసార్లు వచ్చావు మనం? ఎప్పుడు ఇక్కడికి వచ్చేదాన్ని? కొండపైనే ఉండేదా? పోయేదాన్ని? ఇక్కడ కూడా టోకెన్ తీసుకుందని ఇంతకుముందు క్యూ లైన్లో పెట్టినప్పుడు మీకు గతంలో కొండ మీద కూర్చోబెట్టి పంపించేవాళ్ళు కదా, అది బాగుందా ఇది బాగుందా? టోకెన్ వేసుకుని క్యూ లైన్లో బాగానే ఉంది సార్. కానీ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ పెట్టిస్తారు కదా, 5 గంటలకు వచ్చి నైట్ 8:30 కుదరడం వల్ల జనం అందరూ ఒక్కసారి వచ్చేయడం వల్ల ప్రాబ్లం. ఇక్కడ చేశారమ్మా. ఇంత మురుపు పాత రోజుల్లో కొండపైన క్యూ లైన్లో పెట్టాం కదా. కూడా బాగుంది సార్. మేము 1 డే రూమ్ లో ఉండిపోయి దర్శనానికి వెళ్ళేవాళ్ళు. మీరు తెలుగుదేశం పరిపాలన ఉన్నప్పుడు కూడా మేము వచ్చాము. అప్పుడు బాగానే అయింది. కానీ మీరు ఇంకా బాగుంటది, బెటర్ గా ఉంటదని మేము చాలా ఓపిక 23 మంది వచ్చాం సార్. కానీ అందులో